సి మీద ఏం లేవు, పార్టీషన్స్ ఏం లేవు. సో లేవు కదా. సో నౌ యూ కెన్ స్టార్ట్. +4096M. ఓకే, M ఎంటర్. ఓకే, సేవ్ కి డబ్ల్యూ. W. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? హ్యావ్ డిస్క్ FNL. సో ఒక డిస్క్ లో మనం పార్టీషన్ ని స్ప్లిట్ చేసుకున్నాం, టేబుల్లో రాసుకున్నాం. సో దీన్ని నువ్వు ఇప్పుడు పార్టీషన్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. అవును. సో సో పార్ట్ ప్రోబ్. పార్ట్ ప్రోబ్. వన్ ఉంటది కదా సార్? ఉంటది. పార్ట్ ప్రోబ్ తర్వాత ఎక్స్టెన్షన్ MK. ఇప్పుడు మనం వెయిట్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నది స్వాప్ ఫైల్ కదా. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంది స్వాప్ ఫైల్ కాబట్టి, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫార్మాట్ విత్ MK స్వాప్. MK.swap. MK స్వాప్ అని నువ్వు స్పేస్ డివైస్ నేమ్ సెట్టింగ్ స్పేస్ వెర్షన్ 1. ఓకే, సో ఇప్పుడు అది క్రియేట్ అయ్యింది. సో దాన్ని ఇప్పుడు దేని మీదకైనా మౌంట్ చేయాలి. ఫస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయాలా? గుడ్. ఆల్రెడీ స్వాప్ అనేది ఉన్నది కాబట్టి యాక్చువల్గా అయితే వేరేగా క్రియేట్ చేసుకోవాలి. నో ప్రాబ్లం, క్రియేట్ చేస్తావు కదా, మౌంట్ చేయి. ఓకే, మౌంట్ /db/sdc1 on swap. Okay, so you should specify the file system type. దానికి ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా, నువ్వు క్రియేట్ చేసిన దానికి ఏంటంటే 600 పర్మిషన్స్ ఇవ్వు ఫస్ట్. 600 పర్మిషన్స్ ఇవ్వాలి. 600 పర్మిషన్స్ ఇవ్వు. చేంజ్ మౌంట్ ఫైల్ నేమ్ swap. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అది స్వాప్ మీదకి మౌంట్ అవుతుంది. ఒకసారి నువ్వు అది FS ట్యాబ్ లోకి రా, VIETC FS ట్యాబ్, VIETC FS ట్యాబ్. ఇక్కడ మనం స్వాప్ మెమరీ ఈ పార్టిషన్ క్రియేట్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫర్ పర్మనెంట్ మౌంట్ కిందకి రా. వన్ సెకండ్, ఆల్రెడీ అక్కడ వచ్చేసింది చూసావా, SDA 3 లేబుల్ ఈక్వల్ టు స్వాప్ SDA 3 వచ్చింది కదా. సో నో నీడ్ టు గివ్. ఓకే, కానీ మనం చేసింది SDC1 కదా. సారీ. సో నువ్వు ఇప్పుడు ఇవైతే
A3 తీసేసి C1 ఇవ్వాలా? ఆహాహా, అది వేరే స్వాప్ పార్టిషన్. వెన్ యూ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఒకటి అంటే ఇస్తాం నెక్స్ట్. కదా. నెక్స్ట్ లైన్ లో ఎంటర్ కొట్టు అక్కడ. ఓకే, ఇక్కడ స్లాష్ డెవ్, లేబుల్ అని అవసరం లేదు, స్లాష్ డెవ్ స్లాష్ డెవ్ స్లాష్ స్లాష్ SDC1 ట్యాబ్, ఇంకో ట్యాబ్ స్వాప్, స్వాప్. అగైన్ స్వాప్. వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా సార్? చేస్తున్నాను. డిఫాల్ట్స్. డిఫాల్ట్స్ 0 0. స్పేస్ ఇవ్వు మధ్యలో. సేవ్ చేశారు. సేవ్. ఇప్పుడు ఫ్రీ -m కొట్టు. ఫస్ట్ mount-a కొట్టు. సో mount-a ఏం చేస్తుందంటే రీమౌంట్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ రీచెక్ ఆల్ ది మౌంట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. సో ఇప్పుడు చేశాను. మనకి FS ట్యాబ్ లో ఎంట్రీస్ ఇచ్చాం కదా, అందులో ఏమన్నా తేడా ఉంటే, ఐ మీన్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే, ఏమన్నా తప్పుగా ఇస్తే ఇట్ విల్ షో అన్ ఎర్రర్ ఇక్కడ mount-a కొట్టినప్పుడు. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ -m కొట్టు. సో నీకు ఇక్కడ చూపించట్లేదు కదా. చూపించట్లా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాన్ని ఆన్ చేయాలి. స్వాప్ ఆన్ పార్టీషన్. పార్టీషన్ అంటే /dev/sdac ఉంది కదా, అదే SDC. తప్పు వచ్చింది. SDC1. ఓకే. సో ఇట్స్ ఆన్. ఇప్పుడు మనం చెక్ చేయాలనుకో స్టేటస్, స్వాప్ ఆన్ -s స్పేస్ /dev/sdc1. సో SDA3 మీద ఉన్నది, SDC1 మీద కూడా ఉన్నది. మనం క్రియేట్ చేసింది 4 GB, ఇట్స్ షోయింగ్ దేర్. అండ్ SDA3 మీద 2 GB ఉంది. A3 అంటే మనం OS ఇన్స్టాల్ చేసినప్పుడు స్వాప్ చేసాం కదా, అది చూపించిద్దా? అది ఫస్ట్ పార్టీషన్ అన్నమాట. ఇందులో ఉన్న SDA3 అనేది OS ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఒక స్వాప్ పార్టీషన్ క్రియేట్ చేస్తాం కదా, అది. ఓకే. కిందన వచ్చింది కదా dev SDC1 అని, అది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. హలో. సో ఫ్రీ -m కొట్టి ఇప్పుడు. సి స్వాప్ ఎంత ఉంది టోటల్? 5914. ఒక్కసారి పైకి చూడు. ఫ్రీ -m పైన ఒకసారి ఇచ్చాం కదా, అక్కడ ఎంత ఉంది? అక్కడ కనిపిస్తుంది కదా 2000. సో మనం క్రియేట్ చేసిన స్వాప్ అప్పుడు కనిపించలేదు. ఎప్పుడైతే మనం స్వాప్ ఆన్ కమాండ్ యూజ్ చేసి దాన్ని ఎనేబుల్ చేసామో, మనం క్రియేట్ చేసిన స్వాప్ ని, ఇట్స్ పాపింగ్ అప్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు disable the swap partition, just use swap off partition /dev/sdc1. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకో. ఫ్రీ -m
మళ్ళీ 2000కి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే మనకి రా ఐ మీన్ కాన్ఫిగరేషన్ సెటప్ ఇదంతా కూడా ఎక్కడ చూడొచ్చు అంటే ప్రాక్ లో చూడొచ్చు. సపోజ్ లెట్స్ ఏ ఇప్పుడు నా మెమరీ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అంటే క్యాట్ ట్యాగ్. క్యాట్ 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 ట్యాగ్ కాదు క్యాట్ స్పేస్ స్లాష్ ప్రాక్ పిఆర్ఓసి. ట్యాబ్ యూజ్ చేయట్లేదా ప్రమోద్? ట్యాబ్ యూజ్ చేస్తే నీకు ఈజీగా ఉంటది, అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఓ 2 లెటర్స్ టైప్ చేసాక ట్యాబ్ యూజ్ చేయడం ప్రాక్టీస్ చేసుకో, సరేనా? ఓకే. ప్రాక్ ఎంఈఎం కొట్టు, సో ఎంటర్. సో ఇదంతా ఏంటంటే మెమరీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇంకా పైన ఉన్నాయి, నువ్వు పైకి తీసుకెళ్తే చూడొచ్చు. వెయిట్, సి టోటల్ మెమరీ సైజ్ ఏమో 2 GB ఉందంట. 10,034,700 అంత ఉంది కదా కిలోబైట్స్ అది. సో అంత ఉంది. ఫ్రీ ఎంత ఉంది అంటే 512 చూపిస్తుంది. బఫరింగ్ లో 800 MB ఉంది. ఓకే, సో అసలు యాక్టివ్ లో ఉన్నది ఎంత అంటే 2 GB సంథింగ్ చూపిస్తుంది. ఓకే, ఇదంతా ఏంటంటే మొత్తం మెమరీ అన్నమాట. నువ్వు ఈ VM కి ఇచ్చిన మెమరీ ఏంటి, 1 GB ఇచ్చావా? దీనికి స్వాపింగ్ 1 ఇచ్చాను. స్వాప్ కాదు, స్వాప్ ఇచ్చింది నువ్వు 2 GB ఇచ్చావు, ఇక్కడ కనిపిస్తుంది కదా. అవునా? ర్యామ్ నువ్వు ఇచ్చింది ఏంటంటే 1 GB ఇచ్చావు, అంతేనా? అవునా? అంతే కదా. 1 GB. అలా కిందకి చూడు, స్వాప్ టోటల్ అని ఉన్నది చూడు ఒక దగ్గర, స్వాప్ టోటల్, స్వాప్ ఫ్రీ. వెయిట్ వెయిట్ వెయిట్, అది అక్కడే ఉంది. సో అదేంటంటే స్వాప్ మెమరీ నువ్వు ఎంత ఇచ్చావు, స్వాప్ మెమరీలో ఫ్రీ ఎంత ఉంది, అసలు ఇంకా యూజ్ అవ్వట్లేదు మెమరీలోని, అదంతా చూపిస్తుంది. ఇప్పుడు స్వాప్ అని ఇచ్చి మళ్ళీ నువ్వు ఈ ఫైల్ చెక్ చేసుకున్నావు అనుకో, స్వాప్ మెమరీ సైజ్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే స్వాపింగ్ ఎప్పుడు ర్యామ్ మెమరీ ఫుల్ అయినప్పుడు స్వాపింగ్ చేసుకుంటాం కదా. అంతే, అంటే ఇప్పుడు ఏంటంటే డీబీ సర్వర్స్ ఉంటాయి కదా, డీబీ సర్వర్స్ కానీ అప్లికేషన్ సర్వర్స్ కానీ యూజ్ చేసినప్పుడు సర్టెన్ టైంలోని, అంటే సర్టెన్ టైంలో మేబీ ప్రాసెస్ కిల్ అయిపోతూ ఉంటది, లేదంటే హ్యాంగ్ అయిపోతూ ఉంటది, ఇన్సఫిషియంట్ మెమరీ అని వస్తుంటది. ఆ టైంలో వీ కెన్ ఇంక్రీజ్ ది స్వాప్ మెమరీ. గాట్ ఇట్? ఓకే. సో కోటాస్ చెప్పుకుందాం. ఓకే. కోటాస్ అంటే ఏంటంటే వీ కెన్ స్పెసిఫై ఏ రిస్ట్రిక్షన్ ఆన్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అన్నమాట. వై డు వి రిస్ట్రిక్ట్ ది యూజర్స్ అంటే, సపోజ్ లెట్స్ సే మన ల్యాప్టాప్, లెట్స్ సే ఒక డెస్క్టాప్ ఒక యూజర్కి ఇచ్చాం, వాడికి రిస్ట్రిక్ట్ చేయలేదు అనుకో, వాడు ఏం చేస్తాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు వాడేసుకుంటూ ఉంటాడు. అంతే కదా, వాడికి ఏం కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటాడు, లేదంటే కాపీ చేసేసుకుంటాడు డేటా, వాడు అన్నెసరీగా యూజ్ చేసుకుంటాడు. సో యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ యూ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ ది యూజర్స్ అండ్ గ్రూప్స్ బై ఎనేబులింగ్ ది కోటాస్ అన్నమాట. అంటే ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాడు అనుకో, ఒక డైరెక్టరీ, వాడికి ఎంత స్పేసే నువ్వు చెప్పచ్చు అనమాట. ఆ స్పేస్ దాటితే వాడు క్రియేట్ చేయకూడదు. అలా కోటాస్ అలౌస్ యూజర్స్ టు స్పెసిఫై restrictions. Actually these are two types: restrict a user or a group creating file in specific location. Okay, restrict a user and
గ్రూప్ బై డిస్క్ స్పేస్ అన్నమాట. ఓకే, ఓకే. అంటే యు ఆర్ లిమిటింగ్ అంతే యూజర్స్ ని, యు ఆర్ లిమిటింగ్ దట్ యూ షుడ్ యూజ్ దిస్ మచ్ స్పేస్ ఓన్లీ, యూ షుడ్ యూజ్ దిస్ మచ్ కోటా ఓన్లీ, అలాగా చేస్తాం అనమాట. ఓకే. యాక్చువల్లీ కోటాస్ ఆర్ టూ టైప్స్. ఒకటి యూజర్ లెవెల్ కోటాస్, ఇంకోటి గ్రూప్ లెవెల్ కోటాస్. వాటిని ఎలా డినోట్ చేస్తారంటే యుఎస్ఆర్ కోటా, జిఆర్పి కోటా అని డినోట్ చేస్తారు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే దీని మీద ఇంకా మనకి స్పేస్ ఉంది కదా, ఇంకొక పార్టీషన్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకొని దాని మీద కోటా ఎనేబుల్ చేసుకుందాం. ఓకే, ఓకే. సో క్రియేట్ చేయి ఒక పార్టీషన్. నీకు ఈ స్వాప్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, అండ్ మర్చిపోయాను, నిన్న టాపిక్ అంతా బాగానే అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఫైన్. ప్రైమరీకి వెళ్ళకు, ప్రతిసారి ఎక్స్టెండెడ్ చేసుకో, ఎందుకంటే సర్టెన్ టైంలో 4 పార్టీషన్స్ దాటాయి అనుకో, నీకు మళ్ళీ రిస్ట్రిక్షన్ వస్తుంది కదా. సరే ఇప్పుడు చేసే, కానీ బెటర్ టు యూజ్ ఎక్స్టెండెడ్ అనమాట. ఓకే. ఒక ఒక ఎంత ఉంది? 1 సెకండ్ ఎంత ఉంది స్పేస్? నాకు 16 GB ఉంది. ఏది ఈ ఎస్డిసి మీద 16 GB ఉందా? అవును. సో ఒక 10 GB ఇవ్వు అయితే. క్యాపిటల్ ఎం. ఓకే, క్రియేట్ చేశాను. పార్ట్ ప్రో నువ్వు 5 మీద కాకుండా 6 మీద ప్రాక్టీస్ చేసుకో. EXT4 కదా. నేను EXT3 కదా నొక్కింది. అదే EXT4 ఫైల్ సిస్టమ్ ఉంటుంది కదా, 5 మీద ప్రాక్టీస్ చేసుకో అంటున్నా అంతే. ఓకే. Without creating a directory you cannot mount కోటాస్ అనే ఒకటి డైరెక్టరీ క్రియేట్ చేసుకో స్లాష్ లో. ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, జస్ట్ నేను ఐడెంటిఫికేషన్ కి చెప్తున్నా కోటాస్ అని. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ కెన్ గివ్ ఇట్. ఓకే. అమౌంట్ చేశాను. DF-H. సో ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు, ఏదైనా మౌంట్ చేసావు, మౌంట్ అయిందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో మౌంటెడ్ కదా. సో కోటాస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం మౌంట్ చేసాం కదా పార్టీషన్ని. అవును. సో దాన్ని మౌంట్ ఒకసారి అన్మౌంట్ చెయ్యి, చెప్తాను. యూ మౌంట్.
QUO ట్యాబ్. ఓకే, సో ఎంటర్ కొట్టు, చూడు, చెక్ చెయ్యి. చూశాను కదా, అమౌంట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం కోటాస్ ఎనేబుల్ చేయాలి అంటే దాన్ని మౌంట్ ఎలా చేసుకోవాలంటే మౌంట్ -o అమౌంట్ అయిపోయాను. స్పేస్ USR కోటా కామా GRP కోటా స్పేస్. ఇప్పుడు డివైస్ నేమ్, మౌంటింగ్ పార్టిషన్ నేమ్. ఎంటర్. కోటాస్. సో మనం ఈ పార్టిషన్ మీద యూజర్ కి గ్రూప్ కి రిస్ట్రిక్షన్స్ ఇవ్వబోతున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు టు జనరేట్ ది డేటాబేస్ ఫైల్ ఇన్సైడ్ ది కోటా పార్టిషన్ యూ షుడ్ డూ కోటా చెక్ స్పేస్ -CUGV. C అంటే క్రియేట్, U అంటే యూజర్, G అంటే గ్రూప్, V అంటే వెబ్ బ్రౌజ్. ఓకే, ఎంటర్. C అంటే C అంటే క్రియేట్, U అంటే యూజర్, G అంటే గ్రూప్, V అంటే వెబ్ బ్రౌజ్. సో అక్కడ పార్టిషన్ నేమ్ ఇవ్వలేదు కదా, /కోటా. ఓకే అయింది. సో ఏమంటుంది, ఓల్డ్ ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. ఓల్డ్ కోటా ఫైల్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. అంటే ఏమీ లేదు అంటుంది, అసలు దీని మీద అసలు కోటాయే ఆన్ అవ్వలేదు అంటుంది. అంతే కదా. సో ఇప్పుడు కోటా ఆన్ చేయాలి. కోటా ఆన్ స్పేస్ /పార్టిషన్ నేమ్. ఓకే, ఇప్పుడు చెక్ చేసి చూడు. ఓకే, ఎనేబుల్ అయింది అంటుంది. సో యూజర్ ఈజ్ ఎనేబుల్డ్, మైండ్ పాయింట్ ఈజ్ కోటాస్. ఓకే, /కోటాస్. ఓకే, సో ఇప్పుడు మనం అప్లై చేయాలి అంటే కోటాస్ అప్లై చేయాలనుకో దీని మీద యూజర్స్ కోటా అప్లై చేయాలంటే ED కోటా, ఎడ్ కోటా స్పేస్ -U స్పేస్ యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్స్ ఏమైనా ఉన్నాయా, క్రియేట్ చేసావా? ఉన్నదా? ఉన్నాయి యూజర్ నేమ్స్. ఇచ్చే యూజర్. యూజర్ నేమ్ సిరి ఇచ్చినాక ఎంటర్ కొట్టాను. అర్థం కాలేదు ఏంటి? యూజర్ నేమ్ సిరి ఇచ్చాను, ఎంటర్ కొట్టాను తర్వాత. ఓకే, ఇట్లా వచ్చింది. సో ఇది ఏంటంటే యూజర్ సిరి అనే యూజర్ కి నువ్వు సెట్ చేస్తున్నట్టు అనమాట. హార్డ్ లిమిట్, సాఫ్ట్ లిమిట్ మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ.
ఓకే. ఓకే. సో ఇక్కడ వెళ్ళి ఇదేంటంటే డైరెక్ట్ ఎంటైర్ పార్టీషన్ కి ఇస్తున్నాం అనమాట. అంటే ఓకే. ఇప్పుడు మనం 10 GB క్రియేట్ చేసాం కదా, అవును. 10 GBలోని ఆ యూజర్ ఎంత యూజ్ చేసుకోవచ్చు అనే దానికి మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. 1 సెకండ్, ఇప్పటికేం 1 మినిట్. హలో హలో భరద్వాజ్. సార్. సారీ. ఓకే. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? యూజర్ నేమ్ ఇచ్చేసి అతనికి కోటా సెట్ చేద్దామని ఇక్కడ కోటా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ యూజర్ కి ఒక 15-20 వరకు ఇవ్వాలనుకో, అంటే 200 MB ఇవ్వాలనుకో, బ్లాక్స్ అని ఉంది కదా, బ్లాక్స్ పక్కన ఉన్న సాఫ్ట్ హార్డ్ కి
మనం డిస్ప్లే సెట్ చేసుకోవడానికి, అంటే వాడికి ఈ యూజర్కి ఓన్లీ 200 MBయే కావాలి అంటే అలొకేట్ చేయాలి అంటే సాఫ్ట్ ఏంటంటే 100 ఇస్తాం, హార్డ్ ఏమో 200 ఇస్తాం. సాఫ్ట్ లో 100 ఇస్తే ఏమవుతుందంటే 100 MB వాడు యూజ్ చేసేసరికి వాడికి హీ విల్ గెట్ ఎన్ వార్నింగ్ అన్నమాట, వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఓకే, అలర్ట్ మెసేజ్ వస్తుంది. వార్నింగ్ మెసేజ్ వస్తుంది అనమాట, ఇట్స్ యువర్ లిమిట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సీడెడ్ అన్నట్టు వస్తుంది అనమాట. ఓకే ఓకే, హార్డ్ లో 100 ఇస్తాం కదా, అదేంటంటే అది రేంజ్ అన్నమాట, అంటే 200 దాటి ఇంక వెళ్ళలేడు. ఓకే అర్థమైందా? ఓకే. అది అప్పుడు ఫైల్ సైజ్ అయినా మరి పెద్దగా ఉంటే మెమరీ అప్పుడు ఎక్కువ ఉంటే వాడు 200 MB కన్నా ఇంకెక్కువ యూజ్ చేయలేడు. అంటే మనం అలా అంటే సెట్ ఒకవేళ చేసుకుంటాం అనమాట. ఒకవేళ పెద్దదైతే హీ కెనాట్ డూ ఎనీథింగ్, చేయలేడు. అదే ఐనోడ్ పక్కన ఉన్న సాఫ్ట్ హార్డ్ ఉన్నాయి కదా, ఐనోడ్ కి పక్కన ఇంకొక సాఫ్ట్ హార్డ్ ఉన్నాయి చూసా. అవును. సో అవేంటంటే ఫైల్ సైజ్ యు ఆర్ మెన్షనింగ్ దట్ యు ఆస్క్ మీ, వాడు ఈచ్ ఫైల్ 10 MB కన్నా ఎక్కువ అప్లోడ్ చేయలేడు. ఐ మీన్ ఇప్పుడు సాఫ్ట్ ఏమో ఒక 10, హార్డ్ ఏమో 15 ఇచ్చాం అనుకో, 15 MB కన్నా ఎక్కువ డేటా ఉన్న ఫైల్స్ వాడు అప్లోడ్ చేయలేడు. అర్థమైందా? సో ఇదేంటంటే సాఫ్ట్ బ్లాక్ లిమిట్ ఏం చేస్తుంది అంటే ఇట్ షోయింగ్ అప్ అండ్ వార్నింగ్ అన్నమాట. అంటే ఎలా అంటే 200 MB అయితే ఇట్స్ మనకి ఇప్పుడు ఒక 80% డిస్క్ ఫుల్ అయ్యేసరికి ఏమొస్తుంటది, రెడ్ మార్క్ చూపిస్తుంది ఆ డిస్క్ మీద. ఇప్పుడు మొబైల్ తీసుకున్నాం అనుకో, ఛార్జింగ్ అయిపోతూ ఉంటే 10% వచ్చేసరికి బ్యాటరీ లో అని చూపిస్తుంది కదా. అవును. అలాగనమాట, వార్నింగ్ మెసేజ్ కి మనం పెట్టుకుంటున్నాం అనమాట, నోటిఫికేషన్ అన్నమాట. ఓకే, ఇది యా ఇది చేసిన తర్వాత మనం ఐ మీన్ ఇక్కడ ఇస్తాం కదా, సెట్ కోటా ఇచ్చి -u ఇచ్చి యూజర్ ఇలాగైనా ఇస్తాం. ఇక్కడ బయటికి రా ఒకసారి. ఇదేంటి ఎడిట్ కోటా అంటే, ఇప్పుడు ఈ ఆల్రెడీ ఏదైనా కోటా ఇస్తే నువ్వు ఎడిట్ చేసుకోవడానికి చూడడానికి, ఇప్పుడు నువ్వు ఆ యూజర్ మీద సెట్ చేయాలనుకుంటున్నావు అనుకో, either you can go to use ed quota -u and username or set quota. Username. Yeah, give that command, set quota -u username -u space -u username ఇచ్చావు కదా. తర్వాత ఫస్ట్ ఏమున్నాయి అక్కడ, బ్లాక్ కదా, బ్లాక్ లో సాఫ్ట్ హార్డ్, అగైన్ హార్డ్ ఐనోడ్ లో సాఫ్ట్ హార్డ్. ఇఫ్ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ యాజ్ ఏ డిస్క్ లెవెల్ యూ హ్యావ్ టు యూజ్ బ్లాక్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, బ్లాక్ లెవెల్ ఇవ్వాలి అనుకుంటే ఒక జస్ట్ 100 స్పేస్ 200 అని ఇచ్చావనుకో, 100 ఏమో సాఫ్ట్ కి వెళ్ళిపోయింది, 200 ఏమో హార్డ్ కి వెళ్ళిపోతుంది. కరెక్ట్. స్పేస్ మైనస్ ఏ ఆ డివైస్, ఐ మీన్ కోటా ఎక్కడైతే అప్లై చేసామో, ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ. ఎంటర్. Bad number of argument. Quota, set quota uses -u -g, yeah -u -g.
ఇట్స్ కమింగ్ అప్. అవసరం లేదు. -u-g అంటే -u అంటే యూజర్ నేమ్, -g ఇస్తే గ్రూప్ నేమ్ ఇస్తాం అనమాట. గ్రూప్. ఓకే. సో ఇక్కడ సెట్ కోటా -u యూజర్ నేమ్ and the limitations limits, let's say 100 200 100 space 200 space 10 15 ఇవ్వు, 10 space 15 space -a and give that partition. ఆ 10 15 అదేంటి? అది ఇది inode values of soft and hard. ఓకే. సో ఇన్ కేస్ మనం ఓన్లీ స్పెసిఫై చేయాలి ఇవి ఒకటే, ఇవి బ్లాక్ ఒకటే స్పెసిఫై చేయాలి అంటే inode values 0 0 ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎడిట్ కోడ్ లోకి వెళ్తే చేంజెస్ అవి కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎడిట్ కోడ్ చేంజెస్ అదే 2 ways లో చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కోటా ఆన్ చేసుకోవడం చెప్పాను కదా. కోటా ఆన్ ఆల్రెడీ మనం చేసాం కదా. కోటా ఆన్ చేసాం కదా. చేసాం కోటా చెక్ చేసుకోవాలి అంటే అదే ఐ మీన్ ఇప్పుడు మనం కోటా చెక్ చేసుకోవాలనుకో, ఆ పార్టిషన్ లోకి వెళ్ళి నువ్వు ఆ సిరి యూజర్ తోటి లాగిన్ అయ్యి ఏదైనా క్రియేట్ చేసి లేదంటే డేటా అప్లోడ్ చేసి చూసావు అనుకో, నీకు తెలుస్తుంది అనమాట. అంటే అది ఇట్స్ బీయింగ్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది. అదే నీకు ఈరోజు హోంవర్క్ ఏంటంటే, కోటాస్ అప్లై చేసిన తర్వాత ఆ యూజర్ తోటి ఆ పర్టికులర్ డైరెక్టరీలోకి దేని మీద అయితే మనం చేసామో దాని మీదకి వెళ్ళి డైరెక్టరీస్ అయ్యి క్రియేట్ చేసుకొని అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది చూడు. సరేనా? సేమ్ గ్రూప్ ఏమైనా ఉందా ఇక్కడ? గ్రూప్ వచ్చేసి ఐడియా లేదు సార్, గుర్తులేదండి క్రియేట్ చేశాను. ఓకే, ఒకసారి ఎగ్జిట్ కొట్టు, రూట్ లోకి రా. ఇప్పుడు మనకి గ్రూప్ ఏం క్రియేట్ చేశానో గుర్తులేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం అంటే క్యాట్ ఈటీసీ గ్రూప్కి వెళ్తే మనకు కనిపిస్తుంది. క్యాట్ ఈటీసీ గ్రూప్. యూజర్స్ ఒకటే క్రియేట్ చేసినట్టున్నావు, కుమారు సిరి రత్న అని. అంతేనా? అంతే, గ్రూప్ లో ఏం లేదు. అది జీవన్ అని గ్రూప్ ఉంది ఇక్కడ. ఇది ఇవన్నీ కూడా గ్రూప్సే. కుమారు సిరి రత్న G1 L2 L1 L4 ఇవన్నీ గ్రూప్స్. ఎందుకంటే when you create a user it will automatically creates a group with the same name కదా. కాకపోతే నేనేం అడిగానంటే ఏదైనా సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసావా అని. G1 ఉన్నది. G1 లో యూజర్స్ L1 L2 L3 L4 దీస్ గైస్ ఆర్ దేర్ కదా. సో ఇప్పుడు గ్రూప్ కి మనం కోటా ఎనేబుల్ చేయాలి అంటే హెడ్ కోటా -G హెడ్ కోటా
హలో భరద్వాజ్, వాయిస్ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ కి మనం ఏదైనా ఐ మీన్ వాయిస్ కట్ అవుతుంది సార్. హలో ఇప్పుడు ఓకేనా? హలో హలో ఇప్పుడు ఓకే. యా, మనం వినిపిస్తుంది సార్. గ్రూప్ కి మనం కోటా ఎనేబుల్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ ఫైండ్ ది గ్రూప్ నేమ్, దెన్ ఈడి కోటా, యా టైప్ ఇట్, ఈడి కోటా -g స్పేస్ -g గ్రూప్ నేమ్, యా ఎంటర్. సేమ్ ఇందాకలు ఇచ్చినట్టే మనం వాల్యూస్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా నెక్స్ట్ ఇప్పుడు బయటికి వచ్చే, ఇప్పుడు కోటా చెక్ చేసి చూడు. -cugv పార్టిషన్ నేమ్. ఫోటోస్ ఎనేబుల్. నెక్స్ట్ మనం ఇఫ్ వి వాంట్ టు గివ్ ది సేమ్ ఎంట్రీ ఇన్ ఎఫ్ఎస్ ట్యాబ్ ఆల్సో, ఎఫ్ఎస్ ట్యాబ్ లో కూడా మనం పర్మనెంట్ గా మౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి రీస్టార్ట్ అయితే పోతుంది కదా. అవును. మనం ఏం చేసాం, మౌంట్ -o అని ఇచ్చి యుఎస్ఆర్ కోట, జిఆర్పి కోట అని ఇచ్చాం కదా, గుర్తుందా? అవునవును ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే అలాగా కాదు అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఇన్ ఎఫ్ఎస్ ట్యాబ్, అంటే పర్మనెంట్ గా ఉండాలి అనుకుంటే ఎఫ్ఎస్ ట్యాబ్ లోకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేయ ఎఫ్ఎస్ ట్యాబ్, విఐఈటిసి ఎఫ్ఎస్ ట్యాబ్, ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్. ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం ఆ పార్టిషన్ ని ఇక్కడ ఇచ్చుకుంటాం అన్నమాట. పార్టీషన్ నేమ్ క్వార్టర్స్. పార్టిషన్ నేమ్ కాదు అక్కడ ఇవ్వాల్సింది, డివైస్ నేమ్. డివైస్ ఇక్కడ పార్టిషన్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే ext3. అంతే కదా, దాంతో ext3 తోటే కదా మన ఫైల్ సిస్టమ్ రైట్ చేసి mkfs.ext3 అని యూజ్ చేసి డిఫాల్ట్స్ కామా, డిఫాల్ట్స్ పక్కన కామా యుఎస్ఆర్ కోట జిఆర్పి కోట కామానా కామా కోట tab 00 or 12, you can give 00, come out. ఇందులో ఏం చేస్తున్నాం అంటే డిఫాల్ట్స్ అనేది ఏంటంటే డిఫాల్ట్ పర్మిషన్స్ తో పాటు యూజర్ కోట, గ్రూప్ కోట కూడా ఎనేబుల్ చేసాము అని చెప్తున్నాం అన్నమాట. ఓకే ఓకే, సో ఇలాగా వెళ్తే పర్వాలేదా క్లాసు? అంటే నేను డైలీ ఒక్కొక్క టాపిక్ 2 టాపిక్లు అలా చెప్తున్నాను, సరిపోతుందా? ఓకే ఫైనా? సరిపోతుంది సార్. అంటే ఇంకా ఎక్కువ చెప్పమంటావా లేదంటే తగ్గించాలా అని? సరిపోతుంది. ఓకే కదా, ఓకే సరే. అయితే ఈ రోజుకి నేను క్లాస్ స్టాప్ చేస్తున్నాను. నువ్వు చెప్పాను కదా, ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఇది. ఓకే
ఈ వీడియో అప్లోడ్ చేయండి సార్. ఇప్పుడే చేసేస్తాను నేను ఒక 10 minutes. ఓకే ఓకే. ఓకే దెన్. ఇన్స్టాలేషన్ లో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా నీకు? అది 6.5 చేశాను, అది కూడా GUI లేదు, మామూలుగా వచ్చేసింది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేదు దానికి. అవును, బేసిక్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నావేమో, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏది చూపించు ఒకసారి. అసలు ఆప్షనే నాకు అడగలేదు అనమాట. అడగకుండా ఉండదే. సరే, నీకు ఓ పని చేస్తాను. చూపించు ఒకసారి చూపించది. ఇట్లా వస్తుంది, ఇంకా యానిమల్ బ్యాక్గ్రౌండ్ ఏం కనపడలేదు. సర్వర్ ఎడిషన్ కదా ఇది. మినిమల్ వర్షన్. ఓకే, ఒకసారి నాకు ఇవ్వు యాక్సెస్. గ్రాఫికల్ యూజర్ ఇచ్చావా? ఇస్తున్నా. ఇవి ఎట్లా? లేదంటే ఒక పని చెయ్యు. వచ్చినట్టుంది. 1 second. వచ్చింది. యా. Red Hat Python release 6.5. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రన్ లెవెల్స్ మార్చుకోవాలనుకో, మనం ఈ ఫైల్లో మారుస్తాం. etc init ట్యాబ్ అనే ఫైల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చేస్తాను చూడండి. etc init tab init ట్యాబ్. ఈ ఫైల్లోకి వచ్చి రన్ లెవెల్ మార్చుకోవాలన్నమాట ఇఫ్ యూ వాంట్. ఇదేంటంటే డిఫాల్ట్ రన్ లెవెల్ 3 ఉంది. సో ఐఎమ్ పుట్టింగ్ 5. లెట్స్ సీ వస్తుందో రాదు, ఐ డోంట్ నో, బట్ లెట్స్ సీ. ఎందుకంటే నువ్వు ఇన్ కేస్ సర్వర్ ఎడిషన్ గాని వేసావు అంటే ఇట్ వోంట్ కమ్ అప్. దాని మెమరీ కూడా 300 MB ఏముంది. 300 MBయా? ఛాన్స్ అలాగైతే చాలా కష్టం. చూసా, మినిమల్ వర్షన్స్ కనపడ్డేది, దాంట్లో ఇది ఒకటి కనపడుతుంది. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ పంపిస్తే నా Gmail లో నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాను. అవునా, సరే. ఇక్కడ నీకు పింక్ చేయనా ఇక్కడ ఈ చాట్ లోనే? చేయండి. యాక్చువల్గా నిన్నే యూజ్ చేశాను నేను. డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది, నేను చూశాను. అంటే చాలా ఫైల్స్ కనిపిస్తున్నాయి, అర్థం కావట్లేదు ఏది చేయాలని. అయితే ఓ పని చేయి, నువ్వు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేయి నీ దాంట్లో. డౌన్లోడ్ CentOS అని చెప్పి కొట్టు. డౌన్లోడ్ CentOS 6.5 అని.
అక్కడ ఆల్టర్నేటివ్ డౌన్లోడ్స్ కానీ అది కొట్టు, ఎవ్రీథింగ్ ఐఎస్ఓ కానీ అది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయి రెండును. ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేయి, కిందన ఆల్టర్నేటివ్ ఎవ్రీథింగ్ డౌన్లోడ్స్ ఉంది కదా, కిందన 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 ఆల్టర్నేట్. కిందనంటే ఆ కిందన కాదు, దాని కిందనే. ఇప్పుడు కొంచెం కిందకి రా. ఫస్ట్ ఉన్నది 6, తర్వాత 6.5, 6.7 ఉంది కదా, అందులో ఓకే, x86 64 సెలెక్ట్ చెయ్యి. ఇదే కదా. ఆ, సో ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఫస్ట్ది అయినా పర్వాలేదు, ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. ఇవన్నీ లింక్స్ అవైలబుల్, ఐఎస్ఓ లింక్స్. ఓకే, సో ఇక్కడ డివిడి ఐఎస్ఓ అని ఉంది కదా, 4th ఆగస్ట్, అది సెలెక్ట్ చేసుకో. 3.6 GB. యా, ఇది స్టార్ట్ అయింది కదా, ఇదే. సో డౌన్లోడ్ చెయ్యి. ఏది అది ఎంతవరకు వచ్చింది? డౌన్లోడ్ అవుతుంది. ఇది మినిమైజ్ చెయ్యి. ఆర్కిల్ వర్చువల్ బాక్స్ ఓపెన్ చెయ్యి అంటున్నా. అది ఆగిపోయింది కదా మధ్యలో. అది కొత్తదేనా ఇన్స్టాల్ చేసావా లేదంటే పాతదా? ఓరాకిలా. ఇది ఇది ఇప్పుడు మనం మధ్యలో ఆగిపోయింది కదా, జిఐ రావట్లేదని. అవునవును, ఇదిగో చూపిస్తుంది ఈ స్క్రీన్. ఇక్కడ స్ట్రక్ అయింది మరి. నేను అంటుంది అది కాదమ్మా, ఇది నీకు ఇది క్లోజ్ చేసే విఎం. అది ఈ విఎం కొత్త విఎం అని అడుగుతున్నా, లేదంటే ఆల్రెడీ డేటా ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. లేదు, కొత్తది అంటే 7 ఒకటే ఉంది. ఓఎస్ CentOS 7 ఒకటి ఉంది. గుడ్. అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత అది వేస్తావా, ఇది తీసేసి? అదే వేస్తాను. నేను నీకు ఒక వీడియో పంపిస్తాను ఇప్పుడు. ఓకే. అదేంటంటే నాకు తెలిసి అది యూజ్ అవుతుంది. నీకు ఆల్రెడీ చేసావా నువ్వు ఇన్స్టాలేషన్? డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అదే ఇది ఇప్పుడు 6.5 లో నాకు కనపడాలి ఆప్షన్ ఉంది కానీ. లాస్ట్ లో వస్తుంది కదా. ఓకే, అవునవును, 6.5. ట్రై చెయ్యు. రాకపోతే ఇప్పుడు నాకు ఇమీడియట్ గా పింక్ చెయ్యు, నేను రెస్పాండ్ అవుతా. ఓకేనా? ఓకే. ఓకే దెన్ వీఆర్ వైండింగ్ అప్. ఓకే నేను ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా వీడియో. ఓకే. యా, బాయ్. థ్యాంక్ యూ. బాయ్ సార్.